చెప్పేందుకు మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. మొదటిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, వీళ్లకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు. ఎవరికి టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళెవరికి ఇది ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఒత్తిడి చేసి వాళ్లకు పుత్తూరు అడవిలో ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలిపిరి నుంచి పోరూరు దగ్గర 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూమి. ఈ భూముల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ 5 సెంట్లు లెక్కన 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో, హైదరాబాదులో 1000 కోట్లు పెట్టి. మరి ఆయనేం 1000 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదు, బెంగళూరులో. మరి ఆయన మనుషులేమో దీన్ని తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా, న్యాయమా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందో. మేము అడుగుతుండేది ఉద్యోగస్తులకి అలిపిరిలో స్థలాలు టీటీడీ కాబట్టి. రెండవది, స్విమ్స్లో ఉచిత వైద్యం. పేదవాళ్ళు కష్టాలు పడుతున్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. స్విమ్స్కి వెళ్తే డబ్బు లేనిదే ఏ పని చేయటం లేదు. వాళ్ళు డబ్బుతోనే వైద్యం చేయాలంటే అది తప్పు. టీటీడీ ధార్మిక సంస్థ, వెంటనే అక్కడ ధర్మం జరగాలి, స్విమ్స్లో పేదవాళ్ళకి న్యాయం జరగాలని రెండో కోరిక. మూడవది, పక్కనే ఉంది ఒక పార్కు, పక్కనే ఒక పార్క్, దివ్యారామం. ఆ దివ్యారామం అన్యారామం అయిపోతూ ఉంది. రామారావు 86లో పునాది రాయి వేశాడు, ఎన్టీ రామారావు. దాన్ని వెంటనే ఈ ప్రాంత ప్రజలకు పనికొచ్చే విధంగా మంచి పార్కుగా తయారు చేయాలని మేము ఈ 3 డిమాండ్లతో టీటీడీ ముందుకు వచ్చాం. దీన్ని వెంటనే చంద్రబాబు నాయుడు ఈ 3 సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేస్తూ, ఒక్కదానికి మాత్రం అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబు. మంగళవార దర్శనం మేము అడుగుతూ వచ్చాం, దాన్ని ఇచ్చారు, మాకు సంతోషం, అభినందనలు. కానీ ఈ 3 విషయాలు సంక్రాంతి లోపల పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తాను. నా ఫ్రెండ్ కొడుకు ఆయన గురించి నేను ప్రస్తుతం మాట్లాడలేను. ఆయన బంగ్లాల విషయమే మాట్లాడారు. 1000 కోట్లు పెట్టి బంగ్లా కట్టాడు బెంగళూరులో. ఈ పేదవాళ్ళకు మాత్రం, ఈ టీటీడీ నోరులేని ఉద్యోగస్తులు మాత్రం పుత్తూరు అడవిలో ఇచ్చాడు. ఇది తప్పని చెప్పారు, న్యాయం కాదని చెప్పారు. చాలా ఉన్నాయి, అట్లా కట్టారు. అయిన గురించి మాట్లాడలేదు. నేను 3 కోరికలే మాట్లాడుతున్నా. ఒకటి, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులకి అలిపిరి దగ్గర స్థలాలు ఇవ్వాలి. రెండవది, స్విమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వాలి. మూడవది ఏంటంటే దివ్యారాం పార్క్ని ఈ తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా డెవలప్ చేయాలి.